హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రుచి బై చందన. ఈ రోజుటి రెసిపీ అయితే ఆలు ఎగ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కుర్మాలో మనం ఈ ఒక్క మసాలా పొడి వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందనమాట. ఈ ఒక్క పొడి వేసి ఈ కుర్మా వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి, కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాల్ని లైట్గా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల ధనియాలకి 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 7 నుంచి 8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దాంట్లోకి మనము బిర్యానీ వాటిస్లోకి వాడుతుంటాం కదా చెక్క మొగ్గ, ఈ చెక్క మొగ్గల్ని కూడా 2 ఇంచు చెక్కల్ని అలానే ఒక 6 నుంచి 7 మొగ్గల్ని వేసుకోవాలి. ఈ చెక్క మొగ్గ కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పొడిని అనేది పక్కన పెట్టేసుకోండి. ఈ పొడి మనం ఏ నాన్ వెజ్ రెసిపీస్లోకైనా ఏ మసాలా కర్రీస్లోకైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి బాగా పండిన టొమాటోస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మనం పొడవుగా కట్ చేసుకున్న ఒక బౌల్ నిండా ఉల్లిపాయ ముక్కలు అనేటివి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కూడా లైట్గా మగ్గే వరకు మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఆయిల్లోనే మెత్తగా ఉల్లిపాయలు అనేటివి మగ్గే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను చూపిస్తుంటేనే తెలుస్తుంది కదా ఉల్లిపాయలు అనేటివి ఎలా మగ్గుతున్నాయో. ఈ విధంగా కలుపుకుంటేనే మనకి ఉల్లిపాయలు అనేటివి మంచిగా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవడం వల్ల అడుగు పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గేటప్పుడే పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో కరివేపాకు అనేది అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. మనము ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేటివి మనకి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. నేను అప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ, ఈ టొమాటో ప్యూరీని కూడా ఈ విధంగా ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలి ఉడుకుతుందో. ఈ విధంగానే మనకి ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా ఉడికి మొత్తం కూడా థిక్ గ్రేవీలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగానే మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది మనకి. ఇప్పుడు ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత ముందే బాయిల్ చేసుకొని పీల్ చేసుకున్న పొటాటోస్ని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగానే హాఫ్ క్వాంటిటీ వరకు స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా చేతితోటి మెత్తగా స్మాష్ చేసుకొని ఒక హాఫ్ క్వాంటిటీ వరకు వేసుకొని మిగతా హాఫ్ క్వాంటిటీ ఆలూస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న వాటిని మొత్తం కూడా గ్రేవీకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి థిక్ గ్రేవీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేదానికి. సో కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని, అంటే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందే పొటాటోస్ అనేటివి బాయిల్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా
మనకి కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. మీరు తినే కారం పట్టించి కారం అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందే పచ్చిమిర్చి అనేది యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకున్నట్టయితే మనకి ఈ విధంగా థిక్ గ్రేవీగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి 90% వరకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్న ధనియా, ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, ఈ పొడి అనేది 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అంటే నేను చేసే క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మీరు చేసే క్వాంటిటీ పట్టించి మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొడిని 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏ కర్రీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ మసాలా కర్రీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీదే ఉడికించుకొని ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేయటం లేదు. ఇంకా లాస్ట్లో నేను ఫ్రై చేసిన ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎగ్స్ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మీరు ఎగ్స్ ఫ్రై చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఎగ్స్ బాయిల్ చేసి డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకొని ఎగ్స్ అనేటివి యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఒక్కసారి ఈ ఆలు ఎగ్ కుర్మా అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బగారా రైస్తో పేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం రుచి బై చందన యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్.